మీ కలలో పాము ఇలా కనిపిస్తే అదృష్టమే అదృష్టం. మీకు తరచుగా కలలో పాములు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా నాగుపాములు కనిపించడం, కాటేయడం వంటి కళలు వస్తున్నాయా? ఈ కళల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. స్వప్న శాస్త్ర ప్రకారం పాము కళను ఏ రకంగా చూడాలి, అవి ఏ ముఖ్య సంకేతాన్ని ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. కళలో పాము మనల్ని కాటు వేసినట్టు కనిపించి, ఆ కాటు వేసిన చోటు నుండి రక్తం బయటకు వచ్చినట్టు కనిపిస్తే మీకు అంతులేని ధనం లేదా కోట్లకు పడగలెత్తే యోగం ఉందని స్వప్న వృత్తాంతంలో స్పష్టంగా ఉంది. తప్పనిసరిగా ధనలాభం కలుగుతుంది. పాము కేవలం కలలో కనిపించి భయం కలిగించకుండా వెళ్ళిపోతే, తరచుగా ఇలా జరుగుతుంటే మీ జాతకంలో సర్పదోషం లేదా నాగదోషం ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి లేదా కాల సర్పదోషం ఉన్నవారికి ఈ రకమైన కళలు ఎక్కువగా వస్తుంటాయి. పాము కళలు కేవలం కళలు కావు, అవి మన పూర్వీకులు అంటే పెద్దలు లేదా దైవ సంబంధిత సూచనలు కావచ్చు. తరచుగా పాములు కనిపిస్తే మీ జాతకాన్ని పరిశీలించుకొని నాగదోష నివారణ పూజలు లేదా ఇతర పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల సమస్యలు తొలగి జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఇకపై పాము కళలను భయంగా చూడకుండా వాటి వెనుక ఉన్న ముఖ్యమైన సంకేతాలను అర్థం చేసుకోండి. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.